గోల్డెన్ స్టోరీ టైం. గోదావరి గట్టుకు కాస్త దూరంలో పచ్చని చేల మధ్య ఉన్న ఒక పల్లెటూరు. ఆ ఊరి మధ్యలో ఉన్న పెద్ద పెంకుటిల్లు గోపాలకృష్ణ గారిది. ఆయన పక్కూరి కోఆపరేటివ్ బ్యాంకులో క్యాషియర్. చుట్టుపక్కల 4 ఊర్ల వాళ్ల డబ్బుల లావాదేవీలన్నీ ఆయన చేతుల మీదుగానే జరుగుతాయి. ఆ గౌరవంతోనే ఇంట్లో కూడా పెత్తనం చలాయించడం ఆయనకు అలవాటు. ఆయన భార్య పేరు రాధ. ఉదయం 4 గంటలకే లేచి పేడ కళ్ళం తీయడం, ఆవు పాలు పితకడం, బావి నీళ్లు తోడడం, కట్టెల పొయ్యి మీద వంట చేయడం, పిల్లల్ని స్కూల్కు పంపడం, ఇలా రాత్రి పడుకునే వరకు యంత్రలా పనిచేస్తూనే ఉంటుంది. కాని గోపాలకృష్ణకు భార్య శ్రమ పట్ల అస్సలు గౌరవం లేదు. పొద్దున్నే 6 దాటింది. కోడి కూసి గంటైంది. గోపాలకృష్ణ ఇంటి ముందర ఈజీ చైర్లో కూర్చుని ఆంధ్రప్రభ పేపర్ తిరగేస్తున్నాడు. రాధా, ఓ రాధా, టైం 6 దాటి ఎప్పుడో అయింది, ఇంకా కాఫీ రాలేదేంటి? బ్యాంకుకు వెళ్లే టైం అవుతుంటే నీకు అస్సలు బాధ్యత ఉండదు. రాధ చేతిలో కాఫీ గ్లాస్ పట్టుకుని పరుగున వచ్చింది. ముఖమంతా కట్టెల పొయ్యి సెగ తగిలి చెమటలు పడుతున్నాయి. కొంగుతో తుడుచుకుంటూ నిలబడింది. ఇదిగోండి కాఫీ. అప్పుడే లంచ్ బాక్స్ కోసం తోటకూర పప్పు పొయ్యి మీద పెట్టానండి. ఆవుపాలు పితికి పిల్లల్ని లేపి వాళ్లకు లాగులు చొక్కాలు వేసేసరికి కాస్త ఆలస్యమైంది. గోపాలకృష్ణ కాఫీ సిప్ చేసి ముఖం ముడుచుకున్నాడు. ఏంటి రాధా ఇది? కాఫీలో బెల్లం ఎక్కువైంది, అసలు డికాషన్ లేదు. అసలు నీకు ఈ పెంకుటింట్లో ఏం పని ఉంటుంది అని ఇంత ఆలస్యం చేస్తావో నాకు అర్థం కాదు. పల్లెటూరు ఆడవాళ్ళకి ఏముందిలే, హాయిగా పొయ్యి ఊదడం, 4 గిన్నెలు తోముకోవడం, మధ్యాహ్నం కాసేపు మంచం ఎక్కడం. అదే మగాళ్ళం బయట ప్రపంచంలో ఆ బ్యాంకుల్లో రూపాయి లెక్కలు చూస్తూ ఎంత కష్టపడాలో తెలుసా? రాధ మనసు చివుక్కుమంది. రోజూ తెల్లవారుజామునే 4 గంటలకి లేచి ఇల్లంతా ఊడ్చి కల్లాపు చల్లి పెద్ద ముగ్గు పెట్టి కట్టెల పొయ్యి వెలిగించి వంట చేసే తన శ్రమకు భర్త ఇచ్చే గౌరవం ఇదా అనిపించింది. ఏమండి, పల్లెటూరి ఆడవాళ్లకి పనేముంటుంది అని అంత తేలికగా అనేశారు? ఒక్కరోజు మీరు ఈ కట్టెల పొయ్యి ముందు కూర్చుని ఇల్లు చూస్తే తెలుస్తుంది ఈ ఇల్లాలు పడే కష్టమేంటో. అబ్బో, పెద్ద లెక్చర్ ఇస్తున్నావు. నేను ఒక్కరోజు ఇంట్లో ఉంటే ఈ ఇల్లంతా అద్దంలా మెరిసిపోతుంది తెలుసా? మీ ఆడవాళ్లు ప్రతి చిన్నదాన్ని కొండంత చేసి చూపిస్తారు. రేపు శనివారం బ్యాంకు సెలవు కదా, కావాలంటే చూడు, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళు. ఈ 2 రోజులు ఇల్లు నేనెలా నడుపుతానో చూపిస్తాను. నా బ్యాంకింగ్ లెక్కలు ఎలా పనిచేస్తాయో నీకే తెలుస్తుంది. నిజంగానా అండి? పక్కూరులో మా అమ్మగారికి ఒంట్లో బాలేదని నిన్ననే జగ్గయ్యగారు వచ్చి చెప్పారు. నేను 2 రోజులు వెళ్ళొస్తానంటే మీరు ఈ ఇల్లు ఈ పిల్లల్ని చూసుకోండి. సవాల్, నువ్వు రేపు పొద్దున్నే వెళ్ళు. పిల్లల్ని, ఇంటిని, ఆ ఆవుని కూడా నేనే చూసుకుంటాను. సోమవారం నువ్వు వచ్చేసరికి ఇల్లు నందనవనంలా ఉంటుంది. సాయంత్రం ఊరి రచ్చబండ దగ్గర గోపాలకృష్ణ తన స్నేహితులు సుబ్రహ్మణ్యం, రాములుతో కలిసి కూర్చుని ఉన్నాడు. ఏంటి గోపాల్, వదిన గారు పక్క ఊరు వెళ్తున్నారట? నువ్వు ఛాలెంజ్ చేశావని ఊరంతా టాక్ నడుస్తోంది, నిజమేనా? అవును సుబ్బు, మన మగజాతి పౌరుషం నిలబెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆడవాళ్లు ఇంట్లో చేసే చిన్న పనులకి ఎక్కువ బిల్డప్ ఇస్తున్నారు. ఈ 2 రోజుల్లో ఇల్లు ఎలా మెయింటైన్ చేయాలో రాధకు ప్రాక్టికల్గా చూపిస్తాను. గోపాల్, నువ్వు తొందరపడ్డావురా. మా ఆవిడ ఒక్కరోజు పొలానికి వెళ్తేనే ఇంట్లో ఉప్పు కుండ ఎక్కడుందో పప్పు కుండ ఎక్కడుందో తెలియక నేను తల పట్టుకుంటాను. నువ్వు 2 రోజులు పిల్లల్ని పెట్టుకుని మేనేజ్ చేయడం అంటే సామాన్యం కాదు అని హెచ్చరించాడు. నువ్వు దద్దమ్మవు రాములు. బ్యాంకులో రోజు లక్షల రూపాయల క్యాష్ లెక్కలు నిమిషాల్లో తేల్చే నాకు ఈ పెంకుటిల్లు ఒక లెక్క. రేపు ఉదయం మెనూ కూడా ఫిక్స్ చేశాను. ఉదయం ఉప్మా, మధ్యాహ్నం అనపకాయ పప్పు, వంకాయ వేపుడు. ఎంత టైం పడుతుంది? మహా అయితే గంట అని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇదిగోండి, వంటగదిలో ఏ సరుకులు ఎక్కడ ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఉదయం గౌరీ దగ్గర జాగ్రత్తగా పాలు పితకండి అని చెప్తోంది రాధ. రాధా, ఇక ఆపుతావా? నేను చదువుకున్నవాణ్ణి, బ్యాంకు ఉద్యోగిని. నాకేం చెప్పక్కర్లేదు, నువ్వు ప్రశాంతంగా వెళ్ళిరా. ఆ మాటకు రాధ నిట్టూర్చి సరేనని పక్క మీద వాలింది. మరుసటి రోజు శనివారం. రాధ ఉదయం 5 గంటలకే ఎద్దుల బండి ఎక్కి పుట్టింటికి వెళ్ళిపోయింది. గోపాలకృష్ణ 8 గంటల వరకు గుర్రుపెట్టి నిద్రపోయి తీరిగ్గా లేచాడు. అబ్బా, రాధ లేకపోతే ఆ సుప్రభాతం వినే గోల లేదు. సరే, ముందు కాఫీ పెట్టుకుందాం. ఆ ఆవు దగ్గరికి వెళ్ళి కాస్త పాలు లాగుదాం. ఒక ఇత్తడి బకెట్ పట్టుకుని దొడ్డిలోకి వెళ్ళాడు.
అక్కడ కట్టేసి ఉన్న గౌరీ ఆవు ఆయన్ని చూడగానే బెదిరిపోయింది. రోజూ చీర కట్టుకుని వచ్చే రాధకు అలవాటు పడిన ఆ గేదె గోపాలకృష్ణను రంకెవేసింది. ఏంటే గౌరీ, సైలెంట్గా 2 లీటర్లు ఇచ్చేయి. పాలు పితకడానికి కింద కూర్చుని చెయ్యి వేయబోయాడు. అంతే, గౌరీ తన వెనక కాలుతో గోపాలకృష్ణను ఒక్క తన్ను తన్నింది. ఆ దెబ్బకి గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న పేడగుంటలో పడ్డాడు. దీనవ్వా, ఇది కాదు, కరాటే మాస్టర్లా ఉంది. ఆడవాళ్ళకేమో పూలు ఇచ్చినట్టు ఇస్తుంది, మగాళ్ళకే పాలు ఇవ్వడానికి దీనికి ఇగో అడ్డు వస్తుందా? ఈ ఆవు కూడా ఆడదే కదా అనుకుని ఎలాగోలా బతిమాలి పాలు తీసుకుని కట్టెలపై దగ్గరకొచ్చాడు. పొయ్యిలో 4 కట్టెలు పెట్టి అగ్గిపుల్లా గీశాడు. మంట రాలేదు కాని దట్టమైన పొగ రావడం మొదలైంది. ఇదేంట్రా బాబు, ఫ్యాక్టరీ చిమ్నీలా పొగ వస్తుంది. రాధ రోజు దీన్ని ఎలా వెలిగిస్తుంది? వంగి తన నోటితో పొయ్యిలోకి గట్టిగా ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదాడు. అప్పుడు పొయ్యిలో ఉన్న బూడిద, బొగ్గుమసి అంతా ఒక్కసారిగా గాలికి ఎగిరి ఆయన ముఖానికి కొట్టుకుంది. గోపాలకృష్ణ ముఖం ఆఫ్రికన్లా నల్లగా మారిపోయింది. మొత్తానికి మంట వచ్చింది. సరిగ్గా అదే సమయానికి పిల్లలు నిద్రలేచి వంటింట్లోకి వచ్చారు. ముఖమంతా నల్లటి మసితో ఎర్రటి కళ్లతో ఉన్న తండ్రిని చూసి భయపడ్డారు. అమ్మో దెయ్యం, వంటింట్లో దెయ్యం దూరిందక్క. ఒరే, దెయ్యం కాదురా చవట, మీ నాన్నను. పొయ్యి ఊతుంటే మసి అంటింది. అప్పుడే పొయ్యి మీద ఉన్న పాలు పొంగిపోయాయి. పాలు పొంగి కట్టెలు ఆరిపోయాయి. బూడిదంతా పైకి లేచింది. మొదటి రోజే ఇలా జరిగిందేంటి? రాధ ఉంటే అసలు పాలు పొంగో కదా అనుకుంటూ కంగారుగా చేత్తో గిన్నె దించబోయాడు. ఆ వేడికి చెయ్యి కాస్త కాలింది. అమ్మా అని అరిచాడు. అంతలో రాము, నాన్నగారు ఆకలి వేస్తుంది, అమ్మ ఉంటే ఈ పాటికి వేడివేడి ఇడ్లీలు పెట్టేది. ఇడ్లీలు ఎందుకురా, 5 నిమిషాల్లో వేడివేడి ఉప్మా చేసి పెడతాను. మీరు బయటకు వెళ్ళి ఆడుకుని రండి. ఉప్మా రవ్వ ఎక్కడుందో తెలియదు. కుండలో వెతికాడు. ఒక కుండలో నుంచి తెల్లటి పిండి తీశాడు. మొత్తానికి ఉప్మా రవ్వ కనుక్కున్నాడు. మళ్లీ పొయ్యి వెలిగించి నూనె వేసి రవ్వ వేసి వేయించడం మొదలుపెట్టాడు. కాస్త అటు తిరిగేసరికి మాడిన వాసన వచ్చింది. రవ్వ నల్లగా అయిపోయింది. నాన్నగారు, ఏంటి వంటగదిలో నుంచి పొగలు వస్తున్నాయి? ఇల్లంతా పొగ కమ్మేసింది. ఏం లేదురా, అది కాస్త ఎక్కువ వేగితేనే రుచి అని కంగారుగా బావి నీళ్లు తోడి తెచ్చిపోశాడు. నీళ్లు ఎక్కువై ఉప్మా కాస్త జావలా తయారైంది. అందరూ ఉప్పు వేయడం మర్చిపోయాడు. అరుగు మీద పిల్లలకి ఉప్మా జావ పెట్టాడు. రాము ఒక్క ముద్దు నోట్లో పెట్టుకుని, చిచ్చి, ఏం నాన్న ఇది? అస్సలు ఉప్పు లేదు, జిగురుగా ఉంది, నేను తినను. నాన్న చేసిన వంటని అలా అనకూడదు, తినరా, తినండి అని తను ఒక ముద్దు తిన్నాడు. అంతే, దాన్ని మింగలేక కక్కలేక సగం చచ్చాడు. పిల్లలిద్దరూ కోపంగా వెళ్ళిపోయారు. గోపాలకృష్ణ ఆవు తన్నిన నొప్పిని భరించలేక ఒక కునుకు తీశాడు. మధ్యాహ్నం 1 గంట అయింది. పిల్లలకి ఆకలి బాగా వేస్తోంది. వంట చేసే ఓపిక గోపాల్కి అస్సలు లేదు. కట్టెలు వెలిగించడం ఆయన వల్ల కావడం లేదు. చేసేదేమీ లేక ఊరి చివర ఉన్న రామకృష్ణయ్య మిలిటరీ హోటల్కు వెళ్లి 3 అన్నం ప్యాకెట్లు తెచ్చాడు. నాన్నగారు, హోటల్ అన్నం బాగుంది నాన్న. అమ్మ రోజు పొయ్యి మీద వండుతుంది కదా, బోర్ కొడుతుంది. నువ్వు రోజు హోటల్ నుంచే తెచ్చే నాన్న. రోజు హోటల్ తిండి తింటే నా బ్యాంకు జీతం అంతా దీనికే అయిపోతుందిరా. అయినా అమ్మ వండే కట్టెల పొయ్యి వంట ఆరోగ్యానికి మంచిది అన్నాడు. గోపాల్కి అప్పుడప్పుడే నిజం తెలుస్తూ భోజనమయ్యాక గిన్నెలు బయట బావి దగ్గర పడేశారు. గిన్నెల మీద ఈగలు ముసురుతున్నాయి. రాధ ఉంటే భోజనం అవ్వగానే కుంకుడుకాయ రసంతో గిన్నెలు తోమేసేది. గోపాల్కు ఆ గిన్నెలు చూస్తేనే బద్ధకం వేసింది. రాత్రి తోముకోవచ్చులే అని వదిలేశాడు. రాత్రి 8 గంటలు అవ్వబోతోంది. పెద్ద గాలి వాన మొదలైంది. ఊర్లో కరెంటు పోయింది. ఇల్లంతా చీకటి. పెంకుటింటి మీద వర్షం పడుతుంటే పెద్ద శబ్దం వస్తోంది. అయ్యో, దెయ్యం అని భయంతో గోపాల్ను పట్టుకుంది. భయపడకండ్రా, నాన్న ఉన్నాడు కదా, బుడ్డి దీపం వెలిగిస్తాను అని చీకట్లో వెతుకుతూ ఉంటే కాలికి రోలు తగిలి అబ్బా అని అరిచాడు. నాన్నగారు, అమ్మ అయితే చీకటి పడగానే కరెక్ట్గా చేతికి చిమ్నీ దీపం వచ్చేలా పెడుతుంది. బ్యాంకులో క్యాష్ బాక్స్ తాళాలు ఎక్కడో అడిగితే టక్కుని చెప్తారు, కానీ ఇంట్లో దీపం ఎక్కడుందో తెలీదా అన్నాడు రాము. మొత్తానికి చీకట్లో వెతికి ఒక చిన్న బుడ్డి దీపం వెలిగించాడు. ఆ వెలుతురులో వంటగది చూస్తే తుఫాను వచ్చిన లంకలా ఉంది. వంట చేసే ఓపిక లేక, పిల్లలు, ఇవాళ రాత్రికి కాస్త అటుకులు బెల్లం తిని పడుకుందాం అన్నాడు గోపాల్ విరక్తిగా. అటుకులా? నాకు ఆకలి వేస్తోంది నాన్నా అంది ఏడుపు ముఖం పెట్టి.
మళ్లీ వర్షంలోనే తడుస్తూ వెళ్ళి హోటల్లో దిబ్బరొట్టెలు తెచ్చిపెట్టాడు. రాత్రి పడుకునేసరికి మంచాల మీద నులకతాళ్లు గుచ్చుకుంటున్నాయి. దోమలు విపరీతంగా కుడుతున్నాయి. వేప నూనె ఎక్కడుందో తెలీదు. చేత్తో దోమల్ని కొట్టుకుంటూ పిల్లలకి విసురుకుంటూ గోపాల్ రాత్రంతా నిద్రలేకుండా గడిపాడు. రాధలేని ఒక్కరోజులోనే పల్లెటూరి ఇల్లు ఇంత నరకంలా మారిపోతుందా అని ఆయనకు అర్థం కావడం మొదలైంది. గోపాల్ ఆదివారం ఉదయం లేచి ఎలాగైనా మంచి కూర వండి పరువు నిలుపుకుందామని చేపలు ఒక పెద్ద గిన్నెలో చేప ముక్కలను వేసి చింతపండు లేకుండా కాస్త ఉప్పు, కారం, నీళ్లు పోసి ఉడకబెట్టాడు. నాన్న, ఇదేంటి చేపల పులుసా లేక ఎర్రటి నీళ్ళ? అసలు ఇందులో పులుపు లేదు. కారం నీళ్లలో పచ్చి చేపలు వేసినట్లు భయంకరమైన నీచు వాసన వస్తుంది. నేను తినను. గోపాలకృష్ణ తలపట్టుకుని ఆ కూరను కుక్క ముందు పోశాడు. అది కూడా తినకుండా పారిపోయింది. గోపాలకృష్ణ చేతులెత్తేశాడు. అప్పుడే రాధ ఎద్దుల బండి దిగి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి పరిస్థితి చూసి ఆమె చేతిలో ఉన్న సంచి కింద పడిపోయింది. అరుగు మీద బట్టలు, బావి దగ్గర నిండిపోయిన గిన్నెలు, వంటగదంతా బూడిద. గోపాలకృష్ణ చాప మీద తలపట్టుకుని కూర్చునున్నాడు. పిల్లలిద్దరూ నీరసంగా చూస్తున్నారు. రాధను చూడగానే రాము, సీత అమ్మా అంటూ పరుగున వచ్చి గట్టిగా పట్టుకున్నారు. అమ్మా, నువ్వు లేకపోతే నాన్న మాకు మాడిన ఉప్మా జావ పెట్టారు. రోజూ హోటల్ అన్నమే తెచ్చారు. రాత్రి దోమలు కుట్టాయి. బుడ్డి దీపం కూడా వెలగలేదు అని కంప్లైంట్ ఇచ్చారు. రాధా గోపాల్ వైపు చూసి నవ్వింది. ఏమండి, ఏంటి మన నందనవనం ఇలా ఉంది? మీ బ్యాంకు లెక్కలు, తెలివితేటలు బాగానే వాడినట్లున్నారే. గోపాల్ నెమ్మదిగా లేచి రాధా దగ్గరికి వచ్చాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. రాధా, నన్ను క్షమించోయి. నేను చాలా పెద్ద తప్పు మాట్లాడాను. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి పనే ఉంటుంది అన్న నా నోటిని నేనే కొట్టుకోవాలి. ఈ 2 రోజుల్లో నాకు అర్థమైంది నువ్వు ఈ ఇంటికి ప్రాణమని. నువ్వు లేకపోతే ఈ ఇల్లు ఇక ఇల్లే కాదు, కేవలం 4 పెంకుల కాంపౌండ్. నువ్వు చేసే ప్రతి పని వెనుక, ఈ బావి నీళ్లు తోడడం వెనుక, కట్టెల పొయ్యి ఊదడం వెనుక ఎంత శ్రమ ఉందో నేను గుర్తించలేకపోయాను. ఈ ఇంటిని నందనవనంలో ఉంచేది నా బ్యాంకు జీతం కాదు రాధా, నీ నిరంతర శ్రమ, నీ ప్రేమ. రాధా భర్త మాటలకు కరిగిపోయింది. ఆయన కళ్ళలోని పశ్చాత్తాపం ఆమెకు సంతోషాన్నిచ్చింది. చాలండి, మీరు తెలుసుకుంటే చాలు. మగాళ్ళు బయట కష్టపడి సంపాదిస్తే ఆడవాళ్లు ఇంట్లో ఉండి ఆ సంపాదనకు ఒక అందాన్నిస్తారు. ఇద్దరి శ్రమ సమానమే. ఒకరిని తక్కువ, ఒకరిని ఎక్కువ అనుకోకూడదు అంది రాధ నవ్వుతూ. నిజమే రాధా, ఇవాటి నుండి నీకు వంటలో, బావి నీళ్లు తోడడంలో నేను కూడా సాయం చేస్తాను. ఈ గిన్నెలు నేనే తోముతాను. వద్దు బాబోయ్, మీరు గిన్నెలు తోమితే అవి ఇంకెన్ని ముక్కలవుతాయో. ముందు మీరు వెళ్ళి బావి దగ్గర కాళ్ళు కడుక్కురండి. నేను అందరికీ వేడివేడిగా కోడికూర చేసి పెడతాను అంది రాధ నవ్వుతూ వంటగదిలోకి వెళ్తూ. 2 గంటల్లో ఇల్లంతా సర్దేసింది రాధ. ఇల్లంతా సాంబ్రాణి సువాసనలతో, శుభ్రతతో మెరిసిపోయింది. గోపాల్ అరుగు మీద కూర్చొని రాధ చేసిన కోడికూర వంటను తృప్తిగా తింటూ తన భార్య వైపు ఎంతో గౌరవంగా, ప్రేమగా చూశాడు. అమృతం రాధా, ఇది భోజనం కాదు, అమృతం. ఆ రోజు నుంచి గోపాలకృష్ణ ఎప్పుడూ తన భార్య శ్రమను తక్కువ చేయలేదు. ఊరి ముందు, తన స్నేహితుల ముందు ఆమెను ఎంతో గౌరవంగా చూసుకున్నాడు. గోదావరి తీరాన ఉన్న రాజానగరం పల్లెటూరు. అప్పట్లో పల్లెటూళ్లలో ఎవరి ఇంట్లోనైనా కట్టెల పొయ్యి బదులు గ్యాస్ పొయ్యి ఉంటే అదొక పెద్ద హోదా. ఆ ఊర్లో ఉన్న అనసూయమ్మకు గొప్పలకు పోవడం, పక్కవాళ్ల ముందు దర్జాగా బతకడం చాలా ఇష్టం. ఊర్లో ఎవరికీ లేని గ్యాస్ పొయ్యి తన ఇంట్లో ఉండాలని పట్నంలో ఉన్న తన తమ్ముణ్ణి బతిమాలి ఒక గ్యాస్ సిలిండర్, పొయ్యి కొనిపించుకొచ్చింది. అనసూయమ్మ కోడలు గౌరీ అచ్చమైన పల్లెటూరి పిల్ల. ఉదయం లేచినప్పటినుంచి కట్టెల పొయ్యి మీదే కళ్ళు మండిపోతున్నా రుచికరంగా వంట చేసే ఇల్లాలు. ఈ కొత్త గ్యాస్ పొయ్యి ఇంటికి రాగానే గౌరీ ఎంతో సంబరపడింది. కాని అనసూయమ్మ మాత్రం ఆ గ్యాస్ పొయ్యిని ఒక దేవుళ్లాగా, ఒక వింత వస్తువులాగా చూసుకుని మురిసిపోతోంది. దాన్ని ముట్టుకోవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. వంటగదిలో ఒక పక్క పాత కట్టెల పొయ్యి, దాని పక్కన కొత్తగా తళతళ మెరుస్తున్న 2 బర్నర్ల గ్యాస్ పొయ్యి, ఎర్రటి సిలిండర్ ఉన్నాయి. గౌరీ సంతోషంగా ఆ గ్యాస్ పొయ్యి దగ్గరికి వచ్చి పాలు కాద్దామని గిన్నె తీసుకొస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అనసూయమ్మ కోడల్ని చూసి అరుస్తుంది. ఏమే గౌరీ, ఆ గ్యాస్ పొయ్యిని ముట్టుకోకు. అదేమైనా కట్టెల పొయ్యి అనుకున్నావా, పేడతో అలికి ఊదడానికి?
అది పట్నం నుంచి నా తమ్ముడు ఎంతో ప్రేమతో తెచ్చిన ఖరీదైన గ్యాస్ పొయ్యి. నీకు దాన్ని వాడరాదు. ఏదైనా బటన్ తప్పు తిప్పితే ఆ సిలిండర్ బాంబులా పేలిపోయి ఈ ఇల్లంతా బూడిదైపోతుంది. దూరంగా ఉండు. అదేంటత్తయ్య, నిన్న మామయ్య గారు పట్నం నుండి దాన్ని తెచ్చినప్పుడు ఆ గ్యాస్ అబ్బాయి ఈ పొయ్యి ఎలా వెలిగించాలో, లైటర్ ఎలా వాడాలో చాలా స్పష్టంగా చూపించాడు కదా. నాకు బాగా అర్థమైందిలే అత్తయ్య. పొగ లేకుండా పాలు త్వరగా కాగుతాయని వచ్చాను. నేను వెలిగిస్తాను, ఇవ్వండి. నీకేం అర్థమవుతుంది పల్లెటూరుదానా? నేను పట్నం వెళ్ళినప్పుడు మా తమ్ముడింట్లో చూశాను. అది వెలిగించడం చాలా కష్టం. ఊరికే పుల్లగిస్తే రాదు. ఉండు, ఊర్లో వాళ్ళందర్నీ పిలిచి నా చేతులతో స్వయంగా ఈ గ్యాస్ పొయ్యి మీద టీ పెట్టి వాళ్ళకి చూపిస్తాను. నా పరువు హోదా వాళ్ళకి తెలియాలి. నువ్వు వెళ్ళి ఆ పెరట్లో ఉన్న గిన్నెలు తోముకో. ఈ పట్నం వస్తువులు జోలికి రాకు. గౌరీ ఏమీ మాట్లాడలేక వెళ్ళిపోతుంది. అప్పుడే సుబ్బయ్య అక్కడికి వస్తాడు. ఏంటే ఉదయాన్నే కోడలి మీద అరుస్తున్నావు? ఆ పొయ్యి తెచ్చింది వంట సులువుగా అవ్వడానికే కదా. దాన్ని ముట్టుకోనివ్వకపోతే అది దేవుడి పటమా ఏంటి రోజు పొయ్యి చేయడానికి? మీరు ఊరుకోండి. దానికి ఏం తెలుసని? ఒకవేళ బటన్ ఆన్ చేసి వదిలేస్తే గ్యాస్ లీకై ప్రాణాలు పోతాయి. నా పట్నం తమ్ముడు నాకన్నీ నేర్పించాడు. నేనే వెలిగిస్తాను అని అనసూయమ్మ చెప్పినట్లుగానే పక్కింటి కాంతం ఇంకో 2 ఆడవాళ్లను ఇంటికి పిలిచింది. మా పట్నం తమ్ముడు పంపిన గ్యాస్ పొయ్యి అని గొప్పలు చెప్తూ వాళ్లను వంటగదిలోకి తీసుకువెళ్ళింది. అనసూయమ్మ పక్కింటి వాళ్ళందర్నీ పిలిచి నిలబెట్టింది. అందరూ ఆశ్చర్యంగా ఆ ఎర్రటి సిలిండర్, మెరుస్తున్న పొయ్యి చుట్టూ నిలబడ్డారు. గౌరీ కూడా గుమ్మం దగ్గర నిలబడి చూస్తుంది. అమ్మ బాబోయ్, భలే ఉందే అనసూయ. పొగ లేకుండా వంట ఎలా అవుతుందే దీనిమీద? మంట ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో ఇక్కడ ఈ సిలిండర్ లోపల గాలి ఉంటుంది. అది పైకి వచ్చి మంట అవుతుంది. ఇప్పుడు మీ అందరికీ నేను స్వయంగా నా చేతులతో టీ పెట్టి ఇస్తాను, చూడండి. అనసూయమ్మ ఒక చేతిలో లైటర్ పట్టుకుని దర్జాగా గ్యాస్ స్టవ్ బటన్ ఆన్ చేసింది. గ్యాస్ సిలిండర్లో నుంచి బుస్ అని పెద్దగా గ్యాస్ లీక్ అవుతున్న సౌండ్ రావడం మొదలైంది. అనసూయమ్మ కంగారుగా, అమ్మో, అదేంటే అలా పాము బుస కొట్టినట్లు సౌండ్ వస్తోందేంటి? సిలిండర్ ఏమైనా పేలిపోతుందో ఏమో. అదేంటమ్మా అనసూయ, నీకు వెలిగించడం వచ్చు, పట్నంలో చూశానన్నావు. ఆ లైటర్ నొక్కవే త్వరగా. ఆ వాసన ఏంటి అలా వస్తోంది? అనసూయమ్మ భయంతో వణుకుతూ దూరంగా నిలబడి ఆ గ్యాస్ మంట దగ్గర లైటర్ నొక్కింది. గ్యాస్ అప్పటికే బాగా లీక్ అవ్వడంతో భబ్బమని ఒకేసారి మంట పెద్దగా పైకి లేచింది. అమ్మ బాబోయ్, చచ్చాను, ఇల్లు కాలిపోతుంది, పారిపోండి అని అనసూయమ్మ వంటగదిలో నుంచి హాలులోకి పరుగెత్తుకొచ్చింది. పక్కింటి కాంతం, మిగతా వాళ్లు కూడా భయంతో పరుగులు తీశారు. అనసూయమ్మ కంగారు చూసి పక్కింటి వాళ్లంతా పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న గౌరీ ఏమాత్రం కంగారు పడకుండా నెమ్మదిగా వంటగదిలోకి వెళ్లి గ్యాస్ పొయ్యి బటన్ ఆఫ్ చేసింది. మంట ఆగిపోయింది. తర్వాత సిలిండర్ రెగ్యులేటర్ కూడా కట్టేసింది. చూసావమ్మా, నీ పట్నం ప్రదర్శన ఎంత ఘనంగా ఉందో. ఊరంతా నీ గ్యాస్ వెలుగులు చూసి నవ్వుకుంటున్నారు. వస్తువుల మీద మోజుంటే సరిపోదు, వాడే తెలివి ఉండాలి. నీకు రానప్పుడు గౌరీని అడగొచ్చు కదా. ఆ అవమానంతో భయంతో అనసూయమ్మ గ్యాస్ పొయ్యి వంక చూడడమే మానేసింది. ఆ పాడిపోయి నాకొద్దు, పేలిపోతుంది అని దాన్ని మూలకు పెట్టేసి మళ్లీ మామూలుగా ఆ పాత కట్టెల పొయ్యి మీదే గౌరీ చేత వంటలు చేయిస్తోంది. అలా కొన్ని రోజులు గడిచాయి. వేసవి ఎండలు మండిపోతున్నాయి. కాని ఒకరోజు మధ్యాహ్నం వాతావరణం మారిపోయి ఊహించని విధంగా భారీ గాలివాన మొదలైంది. సరిగ్గా అదే సమయానికి పట్నం నుండి అనసూయమ్మ వియ్యంకుడు రామనాథం, వియ్యంకురాలు కమల ఆకస్మికంగా ఆ ఇంటికి వచ్చారు. వియ్యంకుల్ని చూసి సుబ్బయ్య, అనసూయమ్మ కంగారుగా లోపలికి ఆహ్వానించారు. రండి వియ్యంకుడు గారు, ఏంటిలా అకస్మాత్తుగా ఈ కుండపోత వర్షంలో ఎలాంటి కబురు లేకుండా వచ్చారు? ఆ వానకు బండి ఎలా దొరికిందండి మీకు? ఏం లేదు సుబ్బయ్య గారు, మా పట్నం పనుల మీద పక్క ఊరు వచ్చాము. దారిలో వాన పడుతోందని బండి వాడిని తొందర పెట్టి ఎలాగోలా ఇక్కడికి చేరాం. ఎలాగూ దగ్గరలోనే ఉన్నాం కదా, ఈ వానకి చలి కూడా బాగా వేస్తోంది. అవునండి, ఆకలి దహించుకుపోతోంది. ప్రయాణం కదా, ఏమీ తినలేదు. మీ కోడలు గౌరీ చేతి వంట తిని చాలా కాలమైంది. వేడివేడిగా ఏమైనా తింటేగాని ప్రాణం లేచిరాదు. అనసూయమ్మ కంగారుగా వంటగదిలోకి పరిగెత్తింది. అక్కడ పరిస్థితి చూసి ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. కుండపోత వర్షానికి కట్టెలు పొయ్యి
అక్కడున్న కట్టెలన్నీ పూర్తిగా తడిసిపోయి చల్లబడిపోయాయి. గౌరీ అప్పటికే ఎంత గొట్టంతో ఊదినా కట్టెల పొయ్యి వెలగట్లేదు. పైగా ఇల్లంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఆ పొగ హాలులోకి కూడా వెళ్తుందేమోనని అనసూయమ్మకు భయం అంటుకుంది. అయ్యో దేవుడా, ఎంత కష్టం వచ్చింది! కట్టెలన్నీ నీళ్లకు పూర్తిగా తడిసిపోయాయి. పొయ్యిలో అగ్గి రావడం లేదు. ఆ పొగకి నా కళ్ళు మండిపోతున్నాయి. వియంకులు గారు కడుపులో ఆకలితో చలితో వణుకుతూ భోజనానికొచ్చారు. పట్నం నుంచి వచ్చిన వాళ్లకు ఈ సమయంలో మధ్యాహ్నం భోజనం పెట్టకపోతే మన పరువు గంగలో కలిసిపోతుంది. గౌరీ, వాళ్ళు మనల్ని ఎంత చులకనగా చూస్తారు. ఏం చెయ్యాలిప్పుడు? ఈ వాన ఆగేలా లేదు, పొయ్యి వెలిగేలా లేదు. అత్తయ్య, మీరు కంగారు పడకండి. నేను కేవలం అరగంటలో వంట మొత్తం పూర్తి చేస్తాను. మీరు వెళ్ళి మామయ్య వియంకుల గార్లతో మాట్లాడండి. నేను చూసుకుంటాను. ఏమే పిచ్చిదానా, ఈ తడి కట్టెలతో ఈ పొగలో అరగంటలో వంట ఎలా చేస్తావే? గారడి ఏమైనా చేస్తావా ఏంటి? నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? గౌరీ ఏమీ మాట్లాడలేదు. కట్టెల పొయ్యి వదిలేసి ఆ పక్కనే మూలన పడి ఉన్న ఆ గ్యాస్ పొయ్యి దగ్గరికి వెళ్ళింది. గౌరీ ఎంతో నేర్పుగా సిలిండర్ రెగ్యులేటర్ ఆన్ చేసి గ్యాస్ బటన్ తిప్పి లైటర్తో చురుకుగా మంట వెలిగించింది. ఎలాంటి భయం లేదు, కంగారు లేదు. ఆమె చేతులు అలవాటైన దానిలా పనిచేస్తున్నాయి. కట్టెలు పొయ్యి పొగతో ఇల్లంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే గౌరీ మాత్రం చాలా ప్రశాంతంగా తన పని మొదలుపెట్టింది. 2 బర్నర్ల పొయ్యిల మీద ఒకేసారి ఒకవైపు అన్నం కోసం నీళ్లు ఎసరుపెట్టింది. మరోవైపు నాటుకోడి కూర మసాలా వేయించడం మొదలుపెట్టింది. ఎలాంటి పొగ లేకుండా నిశ్శబ్దంగా అద్భుతమైన వేగంతో వంట అవుతుండడం చూసి అనసూయమ్మ ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయింది. అమ్మ బాబోయ్, ఈ పల్లెటూరి పిల్లకి ఎంత ధైర్యం! నేనే భయపడి పారిపోయాను ఆ మంట చూసి. ఇది ఎంత సులువుగా, ఎంత ధైర్యంగా వంట చేస్తోంది! ఆ గ్యాస్ మంటను ఎంత తెలివిగా అదుపు చేస్తోందో! గౌరీ ఆ గ్యాస్ పొయ్యి మీద కేవలం అరగంటలో వేడివేడి అన్నం, గుమగుమలాడే కోడికూర, చింతపండు రసం సిద్ధం చేసేసింది. వర్షం తగ్గేలోపే వంట పూర్తయింది. వంట పూర్తయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న అత్తగారిని చూసి నవ్వింది. గౌరీ హాలులోకి వెళ్లి వియంకుల వారికి పెద్ద అరిటాకులు వేసి వేడివేడి అన్నం, కోడికూర వడ్డించింది. పట్నం నుంచి వచ్చిన వాళ్లు ఆకలితో ఆ కమ్మటి భోజనం చూసి మురిసిపోయారు. వాన చలికి ఆ వేడి అన్నం, కోడికూర వాసన వాళ్లకు ప్రాణం పోసింది. ఆహా, ఏముంది రుచి! ఈ వర్షంలో ఈ చలికి ఇంత వేడివేడి భోజనం అమృతంలాగా ఉందమ్మా. ఇంత వానలో కూడా తడికట్టెలతో అరగంటలో ఇంత అద్భుతమైన భోజనం ఎలా చేసావమ్మా గౌరీ? నువ్వు నిజంగా మహాలక్ష్మి తల్లి. అవునమ్మా, మేము ఏదో చద్దన్నం పెడతారేమో అనుకున్నాం. ఈ అరగంటలో 2 కూరలు, అన్నం ఎలా అయ్యిందే? అదంతా మా కోడలి చేతి చలవ వియ్యంకుడు గారు. ఆ వర్షంలో కట్టెలు తడిసిపోయినా మా కోడలు గ్యాస్ పొయ్యి మీద చకచకా వండేసింది. పట్నం వాళ్ళకే కాదు, మా పల్లెటూరి కోడలికి కూడా కొత్త వస్తువులు వాడటం, ముఖ్యంగా ఆ గ్యాస్ వాడటం బాగా వచ్చు. రవి నవ్వుతూ తన భార్య వైపు గర్వంగా చూశాడు. అనసూయమ్మ కూడా కోడలి వైపు కృతజ్ఞతగా చూసింది. వాళ్ళు ఎంతో ఆనందంగా, తృప్తిగా భోజనం చేసి సాయంత్రానికి వాన తగ్గగానే పట్నం వెళ్ళిపోయారు. బంధువులంతా వెళ్ళిపోయాక ఇల్లు ప్రశాంతంగా ఉంది. అనసూయమ్మ నెమ్మదిగా వంటగదిలోకి వచ్చింది. గౌరీ ఆ గ్యాస్ పొయ్యిని శుభ్రంగా తుడుస్తోంది. అనసూయమ్మకు అప్పుడు అర్థమైంది, తన కోడలు కేవలం కట్టెల పొయ్యికి పరిమితమైన అమాయకురాలు కాదు, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని సమయస్ఫూర్తితో ఇంటి పరువును నిలబెట్టగల ఇల్లాలు అని ఆమెకు కనువిప్పు కలిగింది. నన్ను క్షమించమ్మా గౌరీ, నువ్వు అచ్చమైన పల్లెటూరి పిల్లవి. నీకేం చేతకాదు, నీకు ఆడంబరాలు లేవని నిన్ను ఎంతో చులకన చేశాను. నా గొప్పల కోసం, పక్కవాళ్ల ముందు పరువు కోసం నేను తెచ్చుకున్న ఆ గ్యాస్ పొయ్యి నాకు భయాన్నిస్తే, నువ్వు మాత్రం ఎలాంటి భయం లేకుండా దాన్ని ఈరోజు మరి ఇంటి పరువు నిలబెట్టడానికి వాడావు. నా వియ్యంకుల ముందు నన్ను తలదించుకోకుండా చేశావే తల్లి. అదేంటత్తయ్య, ఇంటి ఇల్లాలుగా నా బాధ్యత నేను చేశాను. ఆ సమయానికి బుర్రి పెట్టి ఆలోచించాను, అంతే. అత్తగారి పరువు కాపాడడం కోడలి ధర్మం. ఇందులో నా గొప్ప ఏమీ లేదత్తయ్య. మీరు సంతోషంగా ఉంటే అదే 10,000. గౌరీ మంచితనానికి, ఆమె మాటలకు అనసూయమ్మ గుండె కరిగిపోయింది. రవి, సుబ్బయ్య గుమ్మం బయట నిలబడి ఆ దృశ్యాన్ని చూసి ఆనందంతో మురిసిపోయారు. ఆనాటి నుండి అనసూయమ్మ తన కోడలిని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదు. ఆడంబరాలకు పోవడం మానేసింది. ఊర్లో ఎవరి ఇంటికి వెళ్ళినా సరే, నా కోడలు పల్లెటూరి పిల్లే కావచ్చు కాని పట్నం వాళ్లకంటే 100 రెట్లు తెలివైంది,
సమయస్ఫూర్తిగల మహాలక్ష్మి. నా ఇంటి దీపం నా కోడలే అని ఎంతో గర్వంగా చెప్పుకోవడం మొదలుపెట్టింది. ఆ ఇంట్లో అత్త కోడళ్ళు తల్లి కూతుళ్ళలా ఎంతో ఆనందంగా జీవించారు. నీతి: పల్లెటూరి పెంపకంలో ఉన్న అమాయకత్వాన్ని చూసి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. బాధ్యత, కుటుంబం పట్ల ప్రేమ ఉన్న గృహిణి ఎలాంటి కష్టాన్నైనా కొత్తదనాన్నైనా తన సమయస్ఫూర్తితో సులువుగా దాటగలదు. ఎదుటివారిని వారి గుణాన్ని బాధ్యతను బట్టి గౌరవించాలి కాని వారి వేషభాషలను బట్టి కాదు.